ఇప్పుడు టైం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ టైం మేనేజ్మెంట్లో ఏమైనా స్ట్రెస్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? చాలా చాలా టైం మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే ఈ రోజుల్లో మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్సే ఒక రష్డ్ పేస్లో ఉన్నాయి. అన్నీ ఈజీగా దొరుకుతున్నాయి. సో 2 minutes, 8 minutes, 10 minutes అని అంటుంటారు మన యూనో డెలివరీ. అవును, దీంట్లో కూడా ఏదైనా తొందరగా దొరుకుతుంది మనకి. సో ఏమైపోతుందంటే మనకి అది మనకి 10 minutesలో వచ్చేస్తుంది కదా, మనం ఈజీ తీసుకోవచ్చు అన్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే మైండ్కి రెస్ట్ లేకపోవడం వల్ల మనం చేసేది ఒక హరిడ్నెస్, ఒక తొందర, మనకి చేసేయాలన్న దానివల్ల మనకి స్ట్రెస్ పెరుగుతుంది. అవును, ఈ టైం లోపు చేసేయాలని అనుకుంటే మనము మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ వర్క్కి మనం నాకు అరగంటలో అయిపోతుంది పని అని అనుకుంటే యాక్చువల్లీ మనం దానికి అట్లీస్ట్ ఒక 40 to 50 minutes టైం మనం అలొకేట్ చేసుకోవాలి. సో దట్ మన మీద ప్రెషర్ ఉండదు. అవును. సో మనం ఏమనుకుంటాం, అది అరగంటలో అయిపోతుంది, నేను 20 minutesలో చేసేస్తానని మనం అనుకొని అలా చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, మైండ్ మీద బాడీ మీద ప్రెషర్ పడుతుంది. అవును. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మీరు చూస్తుంటే ఈవెన్ చిన్నపిల్లలు కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి, ఏమైపోతుందంటే వాళ్ళకి 8 o'clock మనం ఇంట్లోంచి బయలుదేరితే మనం 9కి మనం ఆఫీస్ చేరుతామంటే కరెక్ట్గా 8కి బయలుదేరుతారు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకి ఫిక్స్ అయిపోయి వాళ్ళ దాని ముందు చేసుకునే గ్రూమింగ్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం కానీ అన్నీ చాలా రష్గా చేస్తారు. అందువల్ల వాళ్ళకి ఏమైపోతుందంటే ప్రాబ్లం అవుతుంది. సో ఎస్పెషలీ మనకి బ్రేక్ఫాస్ట్ తినేసి పరిగెత్తాలంటే మన వల్ల కాదు, బాడీలీ ఇట్స్ ఇంపాసిబుల్. సో దానివల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. సో ఫిజికల్ స్ట్రెస్ అది. రెండోది ఏంటంటే నేను అక్కడ చేరాలి, నేను ఇది చేసేయాలి అన్న ఆలోచన చాలా ఉంటుంది మైండ్లో. దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది మనకు చాలా చాలా ముఖ్యం.